ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమున ఈ రోజున వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు మీ ప్రార్థన అవసరతలని వాట్సాప్ కానీ లేకపోతే ఇక్కడనే రిక్వెస్ట్ పెట్టినట్లయితే మీ ప్రేయర్ రిక్వెస్ట్ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. తద్వారా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగనే దేవునికి నా అనుదిన ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు వాక్యాన్ని ఒక కొత్తగా చెప్పుకుందాం, ఒక కొత్త తరహాలో. వాక్యం ఏమిటంటే, దేవునిలో అంతకంతకు వర్ధిల్లుతూ ఉండడాన్ని దావీదు గురించి రాయబడి ఉన్నది. ఈ వర్ధిల్లేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మనం విన్న దానికి భిన్నంగా ఇంకొక విధంగా ఎలాగ వర్ధిల్లుతామో చూద్దాం లేఖనాల్లో నుంచి. ఎఫెసీయులకు రాసిన గ్రంథంలో 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. నిజమే, లేఖనంలో చెప్పబడ్డట్టు అంధకార సంబంధులకు లోకనాథులతోటి, లోకాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు అంధకార సంబంధమైనటువంటి వాటిని ప్రజల మీద రుద్దుతా ఉన్నారు. అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో మనం ఏం చేస్తా ఉన్నామంటే పోరాడుతా ఉన్నాం. అయితే ఈ పోరాడేటువంటి క్రమంలో జయము మనకే కలుగుతుంది, మనమే వర్ధిల్లుతూ. అధికారం ఉన్నది కదా అని చూడండి. ఇప్పుడు అక్రమంగా పేద ప్రజలైనటువంటి వాళ్ళ నోటికాడ కూడు రక్షించాల్సినటువంటి, కాపలాగా ఉండి కాపాడాల్సినటువంటి అధికారం కలిగిన వాళ్ళే లాగేసుకుంటారు. పేద ప్రజల నోటికాడ కూడిని లాగేస్తారు. ఎన్ని చోట్ల ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇది ఒక చిన్నపిల్లల ఆటలాగా అయిపోయింది. అధికారానికి వెళ్ళే ముందు ప్రజల గురించే చెప్తారు, అందులో పేదవాళ్ళ గురించే చెప్తారు. అధికారంలోనికి వచ్చిన తర్వాత పేదవాళ్ళ నోట్లోనే మన్నుపోతారు. అంధకార సంబంధులకు లోకనాథులతోటి ఆకాశ మండలమందున్నటువంటి దెయ్యాలతోటి మనము పోరాడుతా ఉన్నాం. అంతిమ విజయం చివరిగా తలెత్తుకొని పక్కపక్క నవ్వేది ఎవరంటే మనమే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు ఏమంటాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయము 35-36 వచనాల్లో కీర్తనల గ్రంథంలో దావీదు రచించినటువంటి ఒక లేఖనాన్ని ప్రస్తావించి ఏమని చెప్తాడంటే, దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్ల అంటే కుళ్ళిపోవాల, గబ్బు వాసన వచ్చి ముక్కులు మూసుకునేంతగా కుళ్ళిపోవాల. ఈ దావీదు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇంతగా దావీదు పొద్దంతా ఇదే మాట ముట్టుకుని ఊగులాడుతూ ఉన్నాడు. ఎవరై ఉంటారా అని పక్కన ఉండే వాళ్ళు బుర్రల బద్దలు కొట్టుకునేటోళ్ళు. ఒకవేళ ఆయన గురించి ఆయన అనుకుంటా ఉన్నాడేమో అని చెప్పి అనుకుంటే తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన గురించి అయితే కాదు అని అనుకుంటారు. లేఖనంలో ఏమని చెప్పబడ్డదంటే 35వ వచనంలో, కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుర్లు పట్టనీయమని చెప్పుచున్నాడు. ఎవరు చెప్తా ఉన్నారంటే
దావీదు కీర్తన గురించి పౌలు ప్రస్తావించి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దావీదు చనిపోయి కుళ్ళు బట్టి అట్లనే వాసన వచ్చి అంతే గతించిపోయాడు. మరి ఈ కుళ్ళు పట్టనటువంటి ఈ పాతాళంలో విడిచిపెట్టబడినటువంటి వాళ్ళు ఎవరు? లేఖనం ఎవరి గురించి చెప్పబడ్డది? లేఖనం నిరర్థకం కాదు కదా. లేఖనం వ్యర్థం చేయాలని కాళ్ళు చేతులు నరుక్కొని దేవుని ముందు పెట్టినా సరే దేవుడు ఏమంటాడంటే లేఖనము నిశ్చయం, లేఖనం నెరవేర్పు ఎటు పోదు, దాని సమయం వచ్చినప్పుడు తూచ తప్పక నెరవేరుతుంది దేవుడు అంటాడు. తలకాయ నరుక్కున్నా కానీ దేవుని మాట తప్పదు, జరుగుతుంది. మరి లేఖనం ఎవరి గురించి చెప్తా ఉన్నదని పౌలు చెప్పి ఏమంటాడంటే క్రీస్తు రక్తంలో శరీరంలో చేతులు ముంచి భుజించి పానము చేసి ఆయన తోవల యందు ఎవరైతే నిలకడగా ఉండి గతించిపోతారో వాళ్ళు ఆయన రాకడ యందు గతించిపోయినటువంటి వాళ్ళే, ఆ వాసన వచ్చేటువంటి ఆ శరీరాలే, కుళ్ళు పట్టిపోయినటువంటి ఆ శరీరాలే తిరిగి లెగుస్తాయి. క్రీస్తు వచ్చినప్పుడు తిరిగి లెగుస్తాయి. వారి గురించి అలాగనే వారికి ముందైనటువంటి క్రీస్తు గురించి లేఖనము రాయబడ్డది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనము క్రీస్తు గురించి, క్రీస్తులో ఉన్నటువంటి మన గురించి రాయబడ్డది. ఈ క్రీస్తు చనిపోయి ప్రేతల మధ్యలో భూమిలో అగాధంలో పాతి పెట్టబడ్డాడు. తర్వాత అందరిలాగానే కుళ్ళిపోయి వాసన రావాలి కదా, కానీ రాలా. దావీదు ఏమంటా ఉన్నాడంటే నీ పరిశుద్ధుడిని నువ్వు కుళ్ళు పట్టనియ్యవు, నువ్వు లేపుతూ ఎవరినంటే క్రీస్తుని దేవుడు లేపుతాడని దావీదు 100 సంవత్సరాలకు ముందు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాడు. ఆ లేఖనాన్ని తీసుకొచ్చి పౌలు, దైవజనుడైనటువంటి పౌలు సంఘానికి చెప్తా, మీరు కూడా క్రీస్తులాగా కుళ్ళు పట్టకుండా లేసేటువంటి రోజు ఒకానొక దినం అనేది మీ జీవితాల్లో తటస్థించబోతూ ఉన్నది. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి గతించినటువంటి వారు ఎందరైతే ప్రస్తుతము లోకానుసారముగా పాతి పెట్టబడినా సరే, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆ పాతి పెట్టబడినటువంటి వారే నూతనమైన దేవుని జీవము చేత లేపబడతారు. ఇప్పుడు క్రీస్తునందున్నటువంటి ఈ జీవములో పాలి భాగస్థులుగా ఎవరైతే ఉంటూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతమందున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో పాటు ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహములతో పాటు జీవిస్తూ ఉన్నారు. క్రీస్తు రక్తంలో భాగముగా ఉన్నటువంటి మనము వీళ్ళ మధ్యలో ఉన్నాం. మరొకసారి ఎవరి మధ్యలో ఉన్నామో చూసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు అర్థమైంది. మనము పోరాడేది 12వ వచనంలో చెప్పబడ్డట్టు అధికారులతోనూ ప్రధానులతోనూ. నిజమే, అధికారులతో పోరాడుతా ఉన్నాం. నీతిగా ఉండండి అయ్యలారా అని అధికారులతోటి పోరాడుతా ఉన్నాం. నేను కూడా కొన్ని ప్రభుత్వ ఆఫీసులకు పని కోసం పోతే
ఎంత లేజినెస్ అంటే అంత లేజినెస్ చూసా. కోపం వచ్చింది కానీ ఎందుకు ఏమన్నా చేస్తే మన ఇంట్లో ఫర్నిచరు సామాగ్రి, మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని మన చేతులతో నాశనం చేసుకున్నట్టే ఉంటుంది. అక్కడ ఆ ప్రభుత్వ ఆఫీసులో ఉండేటువంటి ఆ ఆస్తులకి నష్టం కలిగిస్తే మన ఆస్తికే నష్టం కలిగించినట్టు. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఆ ఫర్నిచర్ అంతా మనం కట్టినటువంటి పన్నుల ద్వారానే ప్రభుత్వము అధికారులకి సమకూర్చి పెట్టింది. మన కోపంతో, దుందుడుకు స్వభావంతో వాళ్ళ మీద కోపాన్ని అక్కడ ఫర్నిచర్ మీదనో లేకపోతే ఇంకొకటి ప్రభుత్వానికి సంబంధించిన దేని మీదనో చూపించినా సరే ఆ నష్టం మన మీదనే పడుతుంది. ఈ కోపాన్ని తగ్గించుకొని వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన. ఈ ప్రార్థన ఇప్పుడు మనము ఈ ప్రభుత్వ అధికారుల మధ్యలోనే చేస్తా ఉన్నాం. అంధకార సంబంధులైనటువంటి లోకాన్ని పరిపాలించేటువంటి నాదులతోటి వీళ్ళ మధ్యలో ఉండి మనము ఏమైతా ఉన్నామంటే అంతకంతకు ఈ క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి దేవుని జీవము చేత లేపబడతా ఉన్నాం. ఈ శక్తి అనేది మనల్ని ఈ అధికారుల మధ్యలో, ఈ లోకములో ఉన్నటువంటి బలవంతుల మధ్యలో మనల్ని కుళ్ళు పెట్టి వాసన వచ్చి కంపు కొట్టేటట్లుగా మన జీవితాలను చేయదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని జీవం అనేది మన జీవితాల్లో నిలిచి ఉన్నది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ అంధకార సంబంధులైనటువంటి వారు ప్రభుత్వము చెప్పినటువంటి పని చేయకుండా ప్రజలను హింసించేటువంటి వాళ్ళు ఎందరైతే ఉంటారో వాళ్ళ పనిని దేవుడు పడతాడు. అన్యాయం చేయొద్దు, పేద ప్రజలైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ నిబంధనలకు లోబడి మీరు నడుచుకోవాలనేటువంటి విషయము ప్రభుత్వం చెప్పినా సరే వినరు. కానీ ఈ అధికారుల మధ్యలో, ఈ ప్రజల మధ్యలోనే మనము నలిగిపోయేటువంటి వాళ్ళము కాదు. జీవము లేనటువంటి స్థితిలో శరీరం ఎలాగైతే కుళ్ళిపోయి వాసన కొడుతుందో అటువంటి స్థితిలో మనము ఉండటానికి జీవము లేని వారమైతే కాము. మన శరీరాలు కుళ్ళు పట్టవు, మన జీవితాలు కంపుగొట్టి దూరంగా పరిగెత్తేటువంటి స్థితి అయితే దేవుడు మనకి కలుగజేయడు. మనము ఈ లోకంలో ఉన్నటువంటి బలమైనటువంటి వాటితో పోరాడుతూ ఉన్నాం. పోరాడేటప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే అంతకంతకు పైకి లేవనెత్తుతాడు. ఈ ప్రభుత్వాలలో నుంచి మన జీవితాలు, ఈ ప్రభుత్వాల ద్వారానే మన జీవితాలు అంతకంతకు హెచ్చించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బలమైనటువంటి శక్తి కలిగినటువంటి కార్యాలు మన జీవితాల్లో స్థాపించబడతాయి. ఇక ఇప్పుడు ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం. చెప్పినటువంటి వాక్యం అంతా మీకు అర్థమయ్యి ఉంటుంది. ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది. సైన్యములకు అధిపతి యగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అది కూడగుచుండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు తోడుగా ఉంటే ఈ ప్రకారంగా అంతకంతకు ఆధిపత్యాన్ని, అధికారాన్ని, జీవితాన్ని ఫలింప చేసుకుంటూ అది కూడా అవుతా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే మనము కూడా ఈ ప్రజల మధ్యలో, ఈ లోకనాథుల మధ్యలో, ఈ లోకపు అధికారంలో ఉన్నాము కదా, కుళ్ళిపోయేటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచడు.
యేసు ప్రభువుకి ఏ రీతిగా దేవుడు జీవాన్ని తిరిగి ఇచ్చాడు. తిరిగి దేవుడు యేసు ప్రభువుకి జీవాన్ని ఇస్తే ఆ కుళ్ళిపోయినటువంటి శరీరాల మధ్యలో కుళ్ళిపోవలసినటువంటి మనుషుడు ఏమైందంటే జీవముతోటి లేచి ఆయన చెప్పినట్లుగా 3వ దినాన లేచి ఆయన శిష్యులకి కనపరుచుకున్నాడు. ఈ ప్రజల మధ్యలో, ఈ అధికారుల మధ్యలో, ఇప్పుడున్నటువంటి ఆకాశ మండలంలోని దురాత్మల మధ్యలో మరి నశించిపోవాలా? ఆ జీవం అనేది ఈ మనుషుల మధ్యలో మనల్ని అంతకంతకు పైకి లేవనెత్తుతుంది. అంతకంతకు పైకి లేవనెత్తుతుంది. మన దేవుడు మనకు తోడై ఉండగా ఏది కూడా ఆపు చేయటానికి అవకాశం అనేది ఉండదు. ఏది కూడా ఆపు చేయలేదు. మన క్రీస్తుని ఎలాగైతే లేపిందో జీవముతోటి దేవుని ఆత్మ, మనలను కూడా ఇప్పుడున్నటువంటి ఈ అధికారుల మధ్యలో మన జీవితాలు నశించిపోకుండా పైకి లేపబడతాయి ఆయన శక్తి చేత. ప్రార్థించండి. జీవితంలో ఆయన తోడుగా ఉంటే అంతకంతకు బలము చూపించి దేవుడు పైకి లేవనెత్తుతాడు. పైకి లేవనెత్తుతాడు. బలవంతుడు మన దేవుడు. మనకు తోడుగా ఉన్నాడంటే ఏ అధికారి అయినా, లోకంలో ఉన్నటువంటి అధికారం ఉన్నదాన్ని వంకరగా తిరుగుతూ ఉంటారు. ఆ వంకరను దేవుడు సరిచేస్తాడు. అలాగా ప్రార్థించుకుందాం. అధికారుల యొక్క బలము, అక్రమంగా నడుచుకునేటువంటి అధికారుల యొక్క బలము దేవుడు కొట్టేసేటట్లు ఈ ప్రభుత్వాలు దేవుని ఆత్మ చేత నడిపించబడేటట్లు, నీతి న్యాయముల చేత లోకంలో ఉన్న ప్రభుత్వాలు నింపబడేటట్లు ప్రార్థించుకుందాం. ఈ లోకంలో ఉన్నటువంటి మన జీవితాలు అంతకంతకు దేవుని సాహచర్యంలో వర్ధిల్లులాగున దేవునితో మనము నడుచుకుంటూ మన జీవితాలను హెచ్చించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు దేవ, ఈ శ్రేష్టమైన పరలోకపు నామమునకు తండ్రి, ఈ ఉదయకాలం నందు నీ ప్రజలు నీ వాక్కును చేతబట్టుకొని నీ మార్గమును మనపూర్వకముగా అనుసరించుచూ ఉండగా, అయ్యా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి బలము నిబిడలకు తండ్రి అపజయము కలుగ చేయకుండా ప్రభుత్వాలను మీరు దర్శించి మీ బిడ్డలకు తండ్రి ప్రభుత్వ శాసనాలను, ప్రభుత్వ అధికారులను అనుకూలపరచండి. లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు నీవు కృప చూపించి ఈ ప్రభుత్వాలను తండ్రి నీ పేరట నడుచుచూ ఉన్న మా జీవితాలను అంతకంతకు వర్ధిల్ల చేసి, అయ్యా, మా జీవితాలకు విరుద్ధముగా ఉన్న ప్రతి లోకపు శక్తుల బలమును కూడా మీ ఆత్మ చేత కొట్టివేసి మీకు ఘనత, మహిమ, ప్రభావమును కలుగ చేసుకోనమని ఈ ప్రార్థన మనవులను యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన ఆత్మ మనలను బలపరిచి నడిపించును గాక. ఆమేన్.